హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆశీర్వదించబడిన ఈ 2024 సంవత్సరంలో మరి ఒక నూతన మాసమైనటువంటి అక్టోబర్ మాసం మొదటి ఆదివారం దినమైన 6వ తేదీ జీవం కలిగిన దేవాది దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన పరిశుద్ధమైన పాద సన్నిధానంలో ఆయన మాటలు వినడానికి కూడా ఇచ్చిన దేవుని వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే అందరికీ నూతన మాసపు శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఎంతోమంది ఈ రోజును ఈ సమయాన్ని చూడని వారు ఉన్నారు. దేవుడైతే మనందరినీ కూడా ప్రేమించి తన దయను, తన వాత్సల్యతను మన ఇలా నూతనపరిచి మనం నడిపిస్తున్న ఈ చక్కని నడిపింపును బట్టి జీవాధిపతి అయిన దేవాది దేవుణ్ణి మనం ఎంతైనా కూడా ఆయన స్థుతించే వారంగా, కనపరిచే వారంగా ఈ భూమి మీద ఆయన చిత్తమేంటో మన పట్ల అది తెలుసుకుని ఆయన చిత్తంలో జీవించే దేవుని ప్రజలంగా మనం ఉండాలని ప్రేమతో కోరుకున్నాం. ఆమేన్. హల్లెలూయా. మనకు బుధవారము, శుక్రవారం ప్రార్థన కొడుకు ఉంటుంది. దేవుని గురించి తెలుసుకునండి. దేవుని చిత్తమైతే శుక్రవారం రోజు ఒక సేవకులు వస్తారు. దేవుని వర్తమానం అందించడానికి దేవుని గురించి కలుసుకునండి. దేవుని ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆయన దేని పిల్లారా, మరి గత ఈ అక్టోబర్ మాసంలో మొదటి బుధవారం దినమైన గాంధీ జయంతి రోజు మరి పిల్లల ప్రార్థన దినముగా అనుసరించి ప్రార్థన దినముగా ఏర్పాటు చేసి చెన్నైలో ఉన్నటువంటి ప్రతి సంఘంలో ఉన్న తెలుగు సంఘంలో ఉన్నటువంటి చిన్నపిల్లల్ని, యవనస్తుల్ని పోగు చేసి ప్రార్థన జరిపిస్తున్నటువంటి దేవరాజయ్య గారు ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ పిల్లల ప్రార్థన దినం, ఆ కూడికలో ఈ సంవత్సరము మొట్టమొదటిగా మనం కూడా పాలు పొందడానికి విశుద్ధాత్మ దేవుడు సహాయపడ్డాడు. కానీ పిల్లారా ప్రేరేపించాడు, పిల్లల్ని లేపాడు. తల్లిదండ్రులైన మీరు కూడా మీ పిల్లల్ని పంపించారు. ఇంచుమించు 40 మంది దగ్గర ఒక బస్సు మాట్లాడుకొని అక్కడికి పోవటం జరిగింది. ఆ రోజంతా మన పిల్లలు ఇంచుమించు 35-40 సంఘాలు పిల్లలు అక్కడ కలుసుకోవడం జరిగింది. ఆ సంఘాలలో మన యొక్క సంఘం కూడా అక్కడ ఉండడం జరిగింది. మరి మన పిల్లలు కొంతమంది అక్కడ ఆ ప్రార్థన కూడా చేశారు. మరి దిలీప్, అలానే యోగు, అలానే జోసఫ్, వీళ్ళంతా కూడా అంతమందిలో ప్రార్థన చేయడానికి వారికి దేవుడు సమయం అనుగ్రహించాడు. మంచిగా ప్రార్థన చేశారు. దేని పిల్లారా ఈ విధంగా యవనస్తులంగా టీముగా పోయి అక్కడ ఆ ప్రార్థనలు అందరితో పాటు ప్రార్థనలో పాల్గొనడానికి మరి సహాయపడిన యవన బిడ్డల యొక్క తల్లిదండ్రులైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మీరు పంపించకపోతే పిల్లలు వచ్చేది కాదు. అది కాకుండా ఆ బస్సు ఏర్పాటు చేసి ఆ బస్సుకు డ్రైవర్గా వచ్చిన సగరం జ్యోతిబాబు మరి కుటుంబానికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. అలాగనే వీళ్ళందరినీ పోగు చేయటానికి ప్రయాసపడిన సౌడు దిలీప్, సౌడు దయ, సౌడు యోగు, సౌడు ప్రసంగి, వీళ్ళ కృషి అందరినీ పేరు రాసి 36 మంది మొత్తం 15 రోజుల ముందే వాళ్ళ పేర్లు రాయటం జరిగింది. ఆ పేర్లు వాళ్ళకు చెప్పడం, ఆ పేర్లు అక్కడ మన వాళ్ళ పేర్లు రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది. దాని తర్వాత కొంతమంది అడిగారు, మరి వాళ్ళని ఫోన్ చేసి అడిగితే ఉన్నోళ్ళు సార్లేనా, మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ ఏమి లేదన్నట్లుగా
వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు కాబట్టి ఏం చేయలేకపోయినాము. రెండు పిల్లరా కలుసుకున్నారు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు పిల్లరా యవనస్తులు కూడికి ఉంటుంది. మీ పిల్లల్ని పంపించండి. దేవుడిలో బలపడేటట్లుగా దేవుడు వారి జీవితంలో కార్యములు జరుగును గాక. మరి సమయంలో మన మధ్యలో సోదరి కేతురా ఒక 2 నిమిషాలు సాక్ష్యం చెప్పాలని కోరారు. 2 నిమిషాలు సాక్ష్యానికి సంబంధిస్తున్నా. ఇంతకుముందు మన సంఘ సభలో ప్రభులు ఎదుర్కొన్న బిడ్డలు పెద్దలు కే ఇస్రాయేల్ సోదరి వజ్రమ్మ గారి కుటుంబం ప్రతి దేవునికి స్తోత్రము. దేవుడు వారిని ఆశీర్వదించి ప్రేమించి ఇచ్చిన గర్వఫలాల్లో పెద్ద కుమార్తె జెస్సి చదువు ముగించుకొని ఒక మంచి పనిలో కుదిరింది. నోకియా కంపెనీలో పనికి చేరడం జరిగింది. మొదటి జీతము వచ్చింది. దాంట్లో కొంత ఎంత వచ్చింది కదమ్మా? నాకు 3,000 ఇచ్చారు. సంఘం అంతటికి లెట్లు పలహారాలు తీసుకొచ్చారు. దేవుడు ఆ బిడ్డను దీవించునుగాక. నిజంగా ఇశ్రాయేలు విషయంలో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లల్ని బాగా చదివించారు. వాళ్ళకి డబ్బు కాదు పోగు చేయాల్సినది, ఎడ్యుకేషన్ పోగు చేయాలి. ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతుకుతారు, చేతి నిండా సంపాదించుకుంటారు. అది ప్రతి తల్లిదండ్రులు గుర్తించాలి. డబ్బు కంటే చదువు ఇవ్వాలి పిల్లలకి. చదువు ఇచ్చినప్పుడే వాళ్ళు ఒక మంచి స్థాయిలోనికి రాగలరు. ఒక మంచి స్థాయిని పొంది ఈ భూలోకంలో మంచి ఒక జీవితాన్ని వారు జీవించగలరు దేవుని సహాయంతో. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా చివరి ఆశీర్వాదం, ప్రార్థన ఆశీర్వాదం అయిన తర్వాత లడ్లు తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరు కూడా వండి తీసుకొని దేవుడు వారి కుటుంబాన్ని జీవించునుగాక. సమయంలో సోదరి ఎదురు అందరికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే గతించిపోయిన 8 సంవత్సరాలు చాలా నా శరీరంలో బలహీనత చాలా బాధపడి ఉన్నాను. హాస్పిటల్ పోయినా నా బలహీనత తగ్గలేదు. ఇదే మొదటి దేవుడు కొన్ని నెలలో నేను తీర్మానం తీసుకుని సన్నిధానంలో ప్రార్థించుకున్నాను. తండ్రి నీ కృపాన్ని చిత్తం ఉంటే నా శరీర బలహీనతను తొలగిస్తే నీ సన్నిధానం నీ సాక్షిగా నిలబడతానని నా మనసులో అనుకోని ప్రార్థన చేశాను. అలాగే కొంచెం చిన్నది వేసి రాకుండా కొబ్బరి నుండి తెచ్చుకొని నాయన చేత ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకొని గతించిపోయిన నెలంతయు నేను ప్రార్థన పూర్వకంగా నేను వేసి ప్రార్థనలో నేను ఒంటికి దూసుకున్నాను. నా బలహీనత స్వస్థపరిచింది దేవుడు. ఎన్నో దినాలు 8 నెలలు నేను ఎంతో బాధపడి నా నిద్ర కూడా లేదు. నా బలహీనత నేను ఎంతో బాధపడ్డాను. కానీ దేవుడు సన్నిధానంకి వచ్చి నేను ప్రార్థించి అయ్యా నీ సాక్షిగా నేను ఈ సన్నిధానంలో నేను నిలబడతానయ్యా, నాకు మంచి స్వస్థతను దయచేయాలని తండ్రికి మొరపెట్టుకున్నాను. అలాగే దేవుడు నాకు స్వస్థతను ఇచ్చాడు. ఈ దినములు నీ సాక్షిగా నేను నిలబడతానని నేను ఒక తీర్మానం తీసుకున్నప్పుడు ఆ తీర్మానం ప్రకారం నాలో నా శరీర బలహీనతను స్వస్థపరిచి ఈ దినములు నీ సన్నిధి మీ అందరి మధ్యలో ఒక సాక్షిగా నన్ను దేవుడు నిలబెట్టుకున్నాను. దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా కొరకు నా కుటుంబం కొరకు మీరు అందరూ ప్రార్థించండి. మీ కొరకు కూడా నేను ప్రార్థిస్తాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యమని దేవుని వాక్యం బోధిస్తుంది. మరి ప్రార్థన నూనె ద్వారా దేవుడు సహోదరిలో ఉన్నటువంటి బలహీనతను దేవుడు తొలగించాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. రెండు పిల్లల మాసంలో
మనకు దేవుడిచ్చిన వాగ్దానం. యెఫన్యా 3వ అధ్యాయము 16వ వాక్యం. చదవని అవసరం లేదు, మెసేజ్ అది కాదు. గుర్తు చేసి ముందుకు దాటిపోదామని ఆశిస్తున్నాను. యెరూషలేమా భయపడకము, సియోను ధైర్యం తెచ్చుకో, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన నిన్ను రక్షించును, ఆయన నిన్ను విడిపించును అని చెప్పి రెండు పిల్లారా ఆత్మదేవుడు ఈ మాసంలో మనకు వాగ్దానం ఇచ్చారు. మరి ఈ మాట ధైర్యం తెచ్చుకొనుము అనే మాట తమిళ బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే ఉన్ కైగలి తలర విడాదే అని రాయబడింది. ఇంకొక తర్జుమా బైబిల్లో గమనించినట్లయితే మనసులో మానసికంగా మనసులో కృంగిపోగాకు, మానసికంగా కృంగిపోగాకు అని రాయబడింది. ధైర్యం తెచ్చుకో అన్నట్టుగా. తెలుగు బైబిల్ పాస్టర్స్కి అని ఒక తెలుగు బైబిల్ ఉంది, పాస్టర్ స్టడీ బైబిల్ అంటారు దాన్ని. ప్లే స్టోర్కి పోతే దొరుకుతుంది. అందులో ఏం రాయబడిందంటే మీ చేతులను దించకండి అని రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అనేక పర్యాయములో మనకు వస్తున్నటువంటి సమస్యలను బట్టి, మనకు వస్తున్న పోరాటాలను బట్టి, మనకు వస్తున్న కష్టాలను బట్టి మనం ప్రార్థన చేసి 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 దేని పిల్లారా జవాబు రాకపోతే మనం సమస్యపోతూ ఉంటాం, నిరుత్సాహపడిపోతూ ఉంటాం, నిస్పృహలోనికి చెంది దిగజారిపోతూ ఉంటాం. ఎనిమిల్లారా అందుకని దేవుడి మాసంలో ఏమంటున్నాడంటే ధైర్యం తెచ్చుకో. ఆమేన్. నీ దేవుడైన యెహోవా నీ మధ్యలో ఉన్నాడు, ఆయన నిన్ను రక్షించునుగాక, ఆయన నిన్ను విడిపించునుగాక, ఆయన నిన్ను దీవించునుగాక, ఆయన మేలుతో నిన్ను ఆయన తన మేలుతో నిన్ను తృప్తిపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యం చెప్పండి, ధైర్యం తెచ్చుకో, భయపడగాకు. ఈ దేవుడు నీ మధ్యలో ఉన్నాడు, నీ దగ్గరనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. ఆయన నిన్నే రక్షిస్తాడు, నిన్నే విడిపిస్తాడు, నిన్నే దీవిస్తాడు. అందుకు భయపడగాకు, ధైర్యం ఉండు. దేవుడు నిన్ను దీవించునుగాక. మనసా చెప్పిందా? నేను పక్కనే చెప్పలేదే, ఇప్పుడు కట్టండి. ఈ వాగ్దానాన్ని మనసులో ఉంచుకొని ప్రార్థన చేయండి. మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాలు చేయునుగాక. హల్లెలూయా. ఈ వాగ్దానం 20 రోజుల ముందే దేవుడు ఇచ్చాడు. 20 రోజుల ముందే ప్రార్థన చేస్తూ ఉన్నాను. 1వ తేదీ వచ్చేసింది. నేను శుక్రవారం దీని గురించి కొన్ని సందేశాలు అందించడం జరిగింది. ఈరోజు జ్ఞాపకం చేయటము జరిగింది. సరే దేని పిల్లారా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథం 21వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుదాం. నా యేసయ్యా నడిపించు నాతో ఉండి, నా యేసయ్యా నడిపించు నాతో ఉండి, నడిచెదను నీతో నేను
వాక్యాన్ని పోయిన ఆదివారం మనము ధ్యానం చేసుకున్నాం. అది ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి ఆ వాక్యాన్ని ముందుకు ఈ వారం కూడా మనము ధ్యానము చేసుకుంటున్నాం. అధిపతులారా లేచి అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడు తన ప్రజలను ఏమని పిలుస్తున్నాడంటే అధిపతి అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. అధిపతులారా అని పిలుస్తున్నాడు. మన దేవుడు ఎటువంటి దేవుడు? సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఏమండి? సైన్యములకు అధిపతి అయిన దేవుడు, సమాధానాలకు అధిపతి అయిన దేవుడు. ఆయన అధిపతి అయితే ఆయన బిడలమైన మనం కూడా అధిపతులనే. ఆయన రాజు అయితే ఆయన బిడలమైన మనం కూడా రాజులమే, యువరాజులము. హల్లెలూయా, హల్లెలూయా. వీడి వాక్యం ఏమంటుంది? పేతురు భక్తులు ఏమంటుండో 9వ వాక్యంలో, వీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన దేవుడు తన ప్రజలకు ఎన్ని క్వాలిఫికేషన్ ఇస్తున్నాడు చూడండి. ఏమండి? వెలుగులోనికి పిలిపించి ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశం అంట. మనం రాజులైన యాజక సమూహం అంట. దేవుని పరిశుద్ధ జనమని పిలువబడుతున్నాం. దేవుని సొత్తైన ప్రజలు కూడా ఉంటున్నామని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అదే సమయంలో దేని పిల్లారా, మనల్ని చూసి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే అధిపతులారా అని పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని అధిపతులుగా మార్చునుగాక. హల్లెలూయా. అందులో ఒకటి ఏంటంటే లక్షాధిపతులుగా మార్చునుగాక. సందేహం ఉండదు కదా. ఏమో దేవుడు మిమ్మల్ని ఎంతమంది దేవుడు రాను దినాల్లో ఆ విధంగా మారుస్తాడు. ఏంది కిషోర్ డౌట్ ఉంది ఎట్లా? హల్లెలూయా. దేవునికి అసాధ్యమైన కార్యం అంటూ ఏమీ లేదు. దేవునికి సమస్తము సాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని చూసి పిలుస్తున్న మాట ఏమిటంటే అధిపతులారా అని పిలుస్తున్నాడు. ఒకప్పుడు మనము ఎక్కడున్నామంటే చీకటిలో ఉన్నాం, దరిద్రులమై ఉన్నాం, దీనులమై ఉన్నాం, పనికిరాని వారుగా ఉన్నాం. పెంట కుప్పలో ఉన్నటువంటి మనలను ఆయన లేపి ఎక్కడ కూర్చోబెట్టాడంటే అధికారులతో కూర్చోబెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. అధికారులతో కూర్చోబెట్టాడు. ఏపీఆర్ఏ కాడికి పోతే సారీ ఇది శాపకొచ్చిన ప్రారంభంలో ఆయన కింద కూర్చొని మా ఇద్దరికి ఒక చిన్న విఐపి చైర్ వేసిండు. మా ఇద్దరికి అర్థం చేసుకోండి, వేరే వద్దు. విఐపి చైర్ వేసి కూర్చొని అట్లా కూర్చొని కింద కూర్చొని మీరు వచ్చిన విషయం ఏంటయ్యా చెప్పండి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తెలుగులో అధికారులతో కూర్చొని పెట్టిన మాట ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ప్రిన్సెస్ అని రాయబడింది. అంటే అధికారులతో కూర్చొని పెట్టాడు. అందుకనే దేవుడు మనల్ని చూసి అందుకనే నేను కూడా చెప్పగలుగుతున్నాను ఏమని, దేవుడు మనల్ని ఒకరోజు అధికారులుగా మార్చుడుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అధికారులు చూసే దేవుడు ఏమంటున్నాడంటే లెమ్ము అని అంటున్నాడు. ఈ అధికారులు చూసి ఏమంటున్నాడంటే లెమ్ము అంటున్నాడు. ఎందుకు లెమ్ము అంటున్నాడంటే కొన్ని సందర్భంలో
ఆ దేని బిళ్ళారు వారి ఆధ్యాత్మికమైన జీవితంలో దేని బిళ్ళారు ఎటువంటి వారుగా ఉంటున్నారంటే చలనము లేని వారుగా ఉంటున్నారు ఈ అధికారులే. కొన్ని సందర్భాల్లో దేని బిళ్ళారు ఏ విధంగా ఉంటున్నారంటే నిలిచిపోయిన వారుగా దేని బిళ్ళారా ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో దేని బిళ్ళారా మందమత్తులుగా ఉంటున్నారు. అందువల్ల అటువంటి వారిని చూసి దేవుడు చెప్పుచున్న మాట ఏమిటంటే అధికారులారా లేచి లెమ్ము అని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. హల్లెలూయా. అందులో రెండు కార్యాలు మనము పోయిన వారంలో చూసిన ఒక స్త్రీ ఒక మాటను అనుటను బట్టి గొప్ప ప్రవక్త సమస్యని పోయినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఒక రోజు ప్రయాణం అంతా దూరం దేని బిళ్ళారా ప్రయాణం చేసి ఒక పదవి విషయం మీద కూర్చొని మరణాపేక్ష గలవాడై దేని బిళ్ళారా నా పిల్లల కంటే నేను అంత మంచివాడిని కాదు, నా ప్రాణాన్ని తీసుకొని చెప్పి ఆ దేవునికి మొరపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరు? ఏలియా. ఎటువంటి వాడు? ఏలియా ప్రార్థన చేసినప్పుడు కుర్రమంటే కురిసింది, మళ్ళా ప్రార్థన చేసినప్పుడు ఆగమన్నప్పుడు ఆగింది. వర్షం రాకూడదని ప్రార్థన చేశాడు, వర్షం రాలేదు. మళ్ళా వర్షం రావాలని ప్రార్థన చేశాడు, వర్షం వచ్చింది. ఆకాశము నుండి దేవుని యొద్ద నుండి అగ్నిని భూమిలోకి రప్పించిన వాడు. అంత ప్రార్థన పడు దేవునిలారా అతని యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో ఒక స్త్రీ అన్న మాటను బట్టి పడిపోయినట్లుగా సమస్యలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు కూడా చాలా మంది దేవునిలారా ఒక సమస్యను బట్టి, ఒక కష్టమును బట్టి, వచ్చే పోరాటాలను బట్టి, ఇరుకును బట్టి, ఇబ్బందులను బట్టి సమస్యలిపోతూ ఉంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. అటువంటి వారిని చూసి దేవుడు చెప్పుతున్న మాట ఏమిటంటే లే అని పిలుస్తున్నాడు, లేచి భోజనం చెయ్యని అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని దూత ఏలియాని తట్టి లేచి భోజనం చేయమని చెప్పి రొట్టెను మాంసమును తీసుకొచ్చి పెట్టినట్లుగా దేవుని వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. మరొక కార్యం ఏంటంటే దేని బిళ్ళారు చూడండి, పోయిన వారంలో మనం ధ్యానం చేసినటువంటి మాట యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 31వ వాక్యంలో మనం గమనించినట్లయితే దేని బిళ్ళ అక్కడ కూడా దేవుడు యేసయ్య మాట అంటాడు, అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసు ఉన్నట్లు తండ్రి నాకు అనుగ్రహించినది నెరవేర్చుటకు నేను ఇలాగూ చేయుచున్నాను, లెండి ఎక్కడి నుండి వెళ్ళుదాము అని చెప్పడం మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. చూడండి, తండ్రి తనకు ఆజ్ఞాపించినది చేయడానికని యేసయ్య తన శిష్యులతో లెమ్మని చెప్పడం మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేని బిళ్ళారా దేవుడు మనకు ఏమైతే ప్రేరేపిస్తున్నాడో దాన్ని చేయటానికి లేవాలి, దాన్ని చేయటానికి లేవాలి. మనసులో ఎన్నో కార్యాలు దేవుడు ప్రేరేపిస్తారు. ప్రేరేపించకుండా ఉండడు, ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మనల్ని ప్రేరేపించినప్పుడు ఆయన ఆజ్ఞలను ఆయన మనకు ప్రేరేపించి ఆజ్ఞాపించినది నెరవేర్చడానికి మనము లేవాలని దేవుడి వాక్యం మనకు బోధిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బిడ్డలమైన మనము లేవాలి ప్రియులారా. ప్రకటన చేస్తా ఉన్నాం, 2 ఏసులు కావాలా, 3 ఏసులు కావాలని. మరి మొదటి అన్నోళ్ళు అసలు వేసేవన్నోళ్ళు చల్లమ్మ గారి కుటుంబం మరి వాళ్ళు స్వయంగా దేని బిళ్ళారు ఒకటి వాళ్ళు దేవుని మందిరానికి తీసుకొచ్చి ఇచ్చారు. అదేవిధంగా సవడు సురేష్ యశోదమ్మ కుటుంబం దేని బిళ్ళారు అక్కడ ఒకటి వేసి తీసుకొచ్చి ఇచ్చారు.
ఆ సగోరితో చాలా థ్యాంక్స్ అమ్మ అంటే, ఎందుకు మామ థ్యాంక్స్, నువ్వు దేవునికి ఇచ్చింది నీకు కాదు ఇచ్చిందని. నాకు అది చాలా నచ్చింది అన్నమాట. ఏది ఇచ్చినా దేవుడి సేవకులకు ఇచ్చినా ఎవరికి ఇస్తున్నారని చెప్పియాలంటే దేవునికి ఇస్తున్నారని చెప్పియాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఒకటి బ్యాలెన్స్ ఉంది, అనుకుంటే అయిపోద్ది. ఎందరో హృదయాల్లో దేవుడు ప్రేరేపిస్తున్నాడు, అయినా కూడా దేవుని కార్యాలు చేయడానికి లేవటం లేదు ప్రియుల. ఆమేన్, హల్లెలూయా. లేము, ఇక్కడ నుండి మనం వెళుదాము అని తన శిష్యులతో యేసయ్య చెప్పటము మనము చూడగలుగుతున్నాం. హల్లెలూయా. అదేవిధంగా మనము కూడా లేవాలి దేవుని చిత్తము చేయడానికి. దేవుడు మనసులో ఏదైతే ప్రేరేపిస్తున్నాడో అది చేయడానికి మనము లేవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని కొరకు ఏదైనా చేయాలి. మనము దేవుని నమ్మిన దానికి ఒక గుర్తు ఏమిటంటే, దేవుని కొరకు, యేసయ్య కొరకు మనం ఏదైనా ఒకటి చేస్తూనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఒకటి దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు, దాన్ని చేసే వారంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ ద్రాక్ష రసము ఒక బ్రదరు ఉచితంగా ఇచ్చాడు. నెల ఆ ఫస్ట్ వారంలో, ఫస్ట్ శనివారం సాయంత్రం అయితే ఫోన్ చేస్తాడు, బ్రదర్ ఫలానా దిక్కుకు రండి, నేను ఈ ద్రాక్ష రసాన్ని ఇస్తాను, మీ చర్చిలలో ఇది వాడుకోనండి అని చెప్పిస్తాను. ఈ రోజునికే ఇది పనికి వచ్చేది, రేపు మళ్ళీ పనికి రాదు. ఇది దీనికి డబ్బు లేదు, ఏం లేదు, ఊరికినే ఎది కారణం ఏంటి? దేవుడు ఆయన హృదయంలో ప్రేరేపించాడు. దేవుడు ఆయన హృదయంలో ప్రేరేపించాడు. ఇట్లా నాకని కాదు, కొన్ని సంఘాలకు ఇస్తున్నాడు. ఇదొక బాటలు కాదు, దాదాపు 3 బాటలు ఇస్తున్నాడు. ఒక బాటలు ఎక్కడికి పోద్ది? ఒకటి పెరుబాకం పోద్ది, ఒకటి ఈడికి వస్తుంది, ఒకటి మౌంట్లో ఉంటుంది. కాబట్టి దేవుడు మనల్ని ఏదైతే ప్రేరేపిస్తున్నాడో ఆ ప్రేరేపించింది చేయడానికి మనం లేవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది దేవునికి ఎక్కువ ఇవ్వాలని ఆశ, దేవుడు ప్రేరేపిస్తాడు, అయితే వాళ్ళ కష్టాన్ని ఆలోచన చేసుకొని అలాగనే తర్వాత చేయొచ్చులన్నట్టుగా అనిపోతారు. ఆ కష్టాలు గుర్తు చేసేది ఎవరంటే సాతానుడు. ఇంత వాక్యంటే దేవునికి ఎంతో నువ్వు ఇచ్చేది అన్నట్టుగా తీసుకొస్తాడు. ఇన్ని సమస్యలుంటే నీ దారిద్ర్యంలో దేవుడికి ఇస్తుడు. భయంకరమైన దారిద్ర్యంలో కూడా దేని బిళ్ళారా, ఒక మాసుగానే పట్టణస్తుడు దేని బిళ్ళారా, దేవుని పరిచయకు వాళ్ళ శక్తికి మించిన ఆ యొక్క కానుకలు ఇచ్చి దేవునికి అనుకరిస్తున్నట్టు దేవుని వాక్యంలో చూడగలుగుతాం. అప్పుడు దేవుడు ఏమైతే మనకు ప్రేరేపిస్తున్నాడో తెలియలేరా, వాటిని ఆజ్ఞగా తీసుకొని చేయడానికి లేవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలా చేసినప్పుడు ఆ దీవెనలే వేరు, ఆ దీవెనలే వేరు. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున లోకమందున లోకరక్షకుడా,
దేని పిల్లలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయము 14వ వాక్యం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. మృతుల్లో నుంచి లెమ్ము, మృతుల్లో నుంచి లేవాలి, చచ్చిపోయిన స్థితిలో నుంచి లేవాలి. చాలా మంది మృతులలోనే ఉన్నారు, చచ్చిపోయినటువంటి స్థితిలోనే ఉన్నారు. వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఇంకా లేచి వెలిగించబడలేదు. ఎక్కడేసిన ఒకడిని వేసిన కానీ అన్నట్లుగా ఉంటున్నారు. వాళ్ళ ప్రార్థన జీవితంలో శక్తి లేదు, వారి ఆధ్యాత్మిక జీవితంలో బలం లేదు, వాళ్ళ భక్తిలో శక్తి లేదు. చచ్చిన స్థితిలోనే కనపడుతున్నారు దేని పిల్లలు. అనేకమైన విషయాలు దేని పిల్లలు చచ్చిపోయిన స్థితిలో కనపడుతూ ఉన్నారు దేని పిల్లలు. అంటే మృతులలో ఉన్నారు అని దేని వాక్యం మనకు బోధిస్తుంది. ఆమేన్. మృతుల్లో నుంచి లేవాలని దేవుడి వాక్యము మనకు బోధిస్తుంది. చూడండి, ఒక 7 కార్యాలు 7 విషయాల్లో నుంచి మనం లేవాలని దేవుడి వాక్యం మనకు బోధిస్తుంది. చూడండి, 1 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా చచ్చిపోయినటువంటి స్థితిలో పాపముల చేత అపరాధముల చేత దేని పిల్లరా చచ్చిన వారు అంటే మృతులై ఉండగా దేని పిల్లరని వాక్యం బోధిస్తుంది. పాపముల చేత దోషముల చేత చచ్చిపోయినటువంటి స్థితిలో చాలా మంది ఉంటున్నారు. చచ్చిపోయిన స్థితిలోనే ఉండి ఏం తీసుకుంటున్నారంటే బల్లాలో పాలు పొందుతున్నారు. ఒక సిద్ధపాటు అనేది లేదు, ఒక పరీక్ష అనేది లేదు, ఒక తను తాను విమర్శించుకునేది లేదు. విమర్శించుకోకుండా తను పరీక్ష చేసుకోకుండా తన జీవితం ఏ విధంగా ఉన్నదని సంగతి ఆలోచించకుండా కానీ దేని పిల్లారా అన్న సింపుల్గా చేసి దాన్ని ముట్టి తీసుకొని వెళ్ళిపోతున్నారు. నాకు తెలుసు సగడు ప్రాంతంలో ఫుల్లుగా తాగుతాడు. అయితే మీ బల్ల వచ్చలేక ముందు వచ్చి మోకాలు వేస్తాడు. వరుసలో ఇక్కడ మీ కూర్చున్న కాడికి వస్తుంది బల్ల. ఆడట్టు కాదు, వాళ్ళు ముందుకు వచ్చి మోకాలు వేస్తారు. మోకాల మీద ఉండి బల్ల తీసుకుంటారు. ఆ బల్ల పెట్టేసేసి మోకాల మీద ఉన్న వాళ్ళకే బల్ల ఇస్తున్నారు. ఆశీర్వాదం కూడా మోకాల మీద ఉండి వాళ్ళు తీసుకుంటున్నారు. అంతే, ఆశీర్వాదం ఇచ్చిన తర్వాతనే వాళ్ళు లేచి ఆ కప్పులారా ఆ మనిషి ఒక మనిషి పళ్ళెం పెట్టుకుని ఉంటే ఆ మనిషి అయితే ఆ కప్పులు ఇచ్చిపోతారు. మరి ఎలా తీసుకుంటున్నాడో సంగతి నాకు అర్థం కావట్లేదు. ఒక పక్క దేవుని వాక్యం చెప్తూనే ఉంటే దేని పిల్లారా అది తీసుకుంటూనే ఉన్నా. అది ఏంది నాకు అర్థమే కావటం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందులో నుంచి లేవాలని దేవుని వాక్యం బోధిస్తుంది. పాపంలో నుంచి బయటికి రా, లేవు. అపరాధంలో నుంచి బయటికి రా, యేసు రక్తంలో కడగబడి బయటికి రా, లేవు. అప్పుడు యేసు ప్రభు నీలో ప్రకాశిస్తాడు, నువ్వు వెలిగించబడతావు. చూడండి ఏం పిల్లరా, రోమీయులకు రాసిన పత్రిక పోసిన పౌలు 8వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. 8:5 రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునంతులు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసునంతులు, శరీరానుసారమైన మనసు మరణము. హల్లెలూయా, హల్లెలూయా. శరీరానుసారముగా ఉన్నవారు మందిరానికి వస్తూ
శరీరానుసారమైన మనసు కలిగిన వారు మృతులని దేవుని వాక్యం బోధిస్తుంది. అప్పుడు శరీరానుసారమైన మనసుల నుంచి నువ్వు బయటికి రావాలి. ఆత్మ సంబంధమైన మనసును కలిగినప్పుడు యేసయ్య నీలో ప్రకాశిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యం చూడండి, మొదటి యోహాను పత్రిక, మొదటి పత్రిక 3:14 వాక్యం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవంలోనికి దాటున్నామని ఎరుగుదుము. ఆ ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. అప్పుడు సహోదరులు ఏం చేయాలా? మనము ప్రేమించాలి. సహోదరిని ప్రేమించుకుంటే ద్వేషించేవాడు ఎక్కడున్నాడంటే మృతులలో ఉన్నాడు, మరణమందు నిలిచి ఉన్నాడని దేవుని వాక్యం బోధిస్తుంది. ఇంకా దేవుని వాక్యం చూడండి, కీర్తనలు 115 కీర్తన 7వ వాక్యం 17వ వాక్యం చదవండి. కీర్తన మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. హల్లెలూయా. దేవుని స్తుతించని వారు, దేవునామని మహిమపరచని వారు ఎటువంటి వారంటే మృతులని దేవుని వాక్యం బోధిస్తుంది. కొంతమంది నోరు తెరిచి దేవుని స్తుతించమంటే వాళ్ళకు నోరు రానంటుంది, హల్లెలూయా అంటే నోరు రానంటుంది. అటువంటి వారందరూ కూడా ఏ లిస్టులో ఉన్నారంటే మృతుల సంఖ్యలో ఉన్నారని దేవుని వాక్యము బోధిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా గమనించినట్లయితే చూడండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయం, సామెతలు 14వ అధ్యాయం 12వ వాక్యం. ఒకని ఎదుట సరైనది కనపడు మార్గము కలదు, అయితే తుదకు అది ఎక్కడికి తీసుకుపోతుంది? మరణానికి తీసుకుపోతుంది. ఒకని ఎదుట సరైనది కనపడే మార్గము ఒకటి ఉండదంట. అది ఎక్కడికి తీసుకుపోతుంది అంటే అది ఏ మార్గం? అది వాళ్ళ సొంత మార్గం. ఎవరి ఆలోచన తీసుకోకుండా, ఎవరి మాట వినకుండా దేని పిల్లలు కొంతమంది పోతారు చూడండి, అది ఎక్కడికి తీసుకుపోతుందంటే మరణంలోనికి తీసుకొని పోతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూడండి దేని పిల్లారా, లూకాసు వార్త 15వ అధ్యాయము 24వ వాక్యం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికినాడు, తప్పిపోయి దొరికినాడని చెప్పినాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పదిహేను అధ్యాయము 24 కదా. చనిపోయినాడు, మరలా బ్రతికినాడు, తగ్గిపోయి దొరికినని చెప్పి అందరూ వారు సంతోషపడిన దేవుని వాక్యం పోదు. అంటే దేవుని యొక్క సమూహంలోని దేవునికి దూరమైన వాళ్ళంతా కూడా చనిపోయినటువంటి మృతుల సంఖ్యలో ఉన్నారని సాయంత్రం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. తప్పైన కుమారుని గురించి ఏమనింది? దూరంగా పోయినాడు, తిరిగి వచ్చాక ఏమంటుండో మరలా బతికినాడని దేవుని వాక్యం బోధిస్తుంది. వీళ్ళందరూ కూడా ఏ లిస్టులో ఉన్నారంటే మృతుల లిస్టులో ఉన్నారని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది.
కాబట్టి మృతుల్లో నుండి పైకి లెమ్ము, దేవుడు నీ మీద ప్రకాశిస్తాడని దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివి, నీ రూపము చూడనాను. ఉన్నతమైన నీ ఉపదేశము జీవముకే పుటము వేసితివి. హల్లెలూయా. ఒక మనిషి ఎక్కడి నుంచి లేవాలా? మృతుల నుంచే లెమ్ము, అప్పుడు దేవుడు నీ మీద ప్రకాశిస్తాడని దేవుడు తెలిపింది, పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. తర్వాత మరొక మాట మీరు చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వాక్యం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. నీ మీద ఉదయించుచున్నాడు, నీ మీద కనబడుచున్నది. చాలు దేని పిల్లారా, ఇక్కడ దేని పిల్లారా, దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? లెమ్ము, వెలుగు వచ్చున్నది, తేజరిల్లుము చెప్పి దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అయితే భూమి ఏ విధంగా ఉన్నది? చూడము, భూమి ఏ విధంగా ఉన్నది? చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. అప్పుడు భూమిలో ఏమున్నదంటే చీకటి ఉన్నది. ఆ చీకటిలో నుంచి దేవుడు ఏమంటున్నాడు? లేచి తేజరిల్లుమని చెప్పి అక్కడ ఆజ్ఞాపించడం మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. వెలుగు నీకు ఏమొచ్చున్నదంటే వెలుగు వచ్చున్నది, లెమ్ము, తేజరిల్లుము అని అంటున్నాడు. అయితే భూమిలో ఏమున్నది? చీకటి ఉంది. జనములను ఏం చేస్తుంది? చీకటి కని చేతి కమ్మి ఉన్నది. నా ప్రియమైన దేవుని పిల్ల, దేవుడు
ప్రారంభంలో దేనిలేరా భూమిని ఆకాశమును సృజించినప్పుడు చక్కగానే సృజించినట్లుగా మనం చూస్తున్నాం. చక్కగానే సృష్టించినట్టుగా దేవుని వాక్యంలో చూడగలుగుతున్నాం. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించినాడు. శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. హల్లెలూయా. దేవుడు భూమిని ఆకాశమును మంచిగానే సృష్టించినాడు. మరి భూమిలోనికి ఎలా వచ్చింది చీకటి అంటే దేని బిళ్ళారా దేవుని దూతైనటువంటి లూసిఫర్ ద్వారా లూసిఫర్ అలిచర్ల ద్వారా ఈ భూమికి ఏమొచ్చిందంటే చీకటి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. వాళ్ళు భూమిలోనికి త్రోయబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని దగ్గర దేవుని బిళ్ళారా ఒక ప్రధానమైన దూతగా ఉన్నటువంటి లూసిఫర్ ఎప్పుడైతే దేవుని బిళ్ళారా అది దేవునితో సమానంగా ఉండాలని గర్వపడిందో అది దేవుని యొద్ద నుండి దేవుని బిళ్ళారా త్రోయబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. త్రోయబడిన దేవుని దూతలంతా కూడా ఈ భూమిలోనికి వచ్చి దేవుని దూతలుగా కాక దేవుని సాతానులుగా మారిపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనించగలుగుతున్నాం. హల్లెలూయా. ఎప్పుడైతే సాతాను యొక్క దూతలు భూమి మీదకి వచ్చిందో దేవుని పిల్లలు భూమి ఏమైందంటే నిరాకారముగాను చీకటిగా మారినట్లుగా దేవుని వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఈ చీకటి అవటానికి గల కారణం ఏంటి? దేవుని దూతల యొక్క గర్వాన్ని బట్టి దేవుని వాక్యం గర్వాన్ని బట్టి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అప్పుడు దేవుని బిడ్డలారా ఆ చీకటిలో నుంచి మనం బయటికి రావాలి. బయటికి రావాలంటే ఏం చేయాలా? మనలో ఉన్నటువంటి గర్వాన్ని తీసేసుకోవాలి. ఆమేన్. దేవుని దూతల యొక్క గర్వాన్ని బట్టి భూమిని చీకటి కమ్మినట్లుగా దేవుని వాక్యంలో మనకు బోధిస్తుంది. దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మనలో గర్వం ఉన్నట్లయితే మనలో ఏమున్నట్లు లెక్క దేవుని బిడ్డలారా? చీకటి ఉన్నట్టుగా లెక్క. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి చీకటిలో నుంచి మనల్ని బయటికి రమ్మని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. అప్పుడు చీకటి దేనికి సాదృశ్యం? గర్భానికి సాదృశ్యం. చాలామందికి దేనిలో రకరకాలైనటువంటి గర్వాలు ఉంటాయి. ధనాన్ని బట్టి, అందాన్ని బట్టి, అధికారాన్ని బట్టి, బంధు వర్గాలను బట్టి దేనిలారా రకరకాలైనటువంటి మరి ఆ యొక్క గర్వాలు ఉంటాయి దేనిలారా. వాటిలో నుంచి బయటికి రమ్మని చెప్పి దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నీ పైన వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లమని చెప్పి దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలమైన మనము దేవుని బిడ్డలారా గర్వం అనే చీకటిని తొలగించుకొని లేవాలని చెప్పి దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడే దేవుని వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. మనం తేజరిల్లుతున్నామని, దేవుని మహిమ మన మీదకి వస్తుందని దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. కాబట్టి దేవుని పిల్లలు ఇప్పుడు ఎన్ని విషయాల నుంచి లేవాలి, ఎన్ని కార్యంలో నుంచి లేవాలి చెప్పండి. ఫస్ట్ నుంచి ఒకటి సమస్యలు వచ్చినప్పుడు దాంట్లో నుంచి నిరుత్సాహపడకుండా లేవాలి. ఏలియా లేచినాడు.
ఆ విధంగా మనం కూడా లేవాలి. రెండవదిగా దేవుడు మనకు ప్రేరేపించిన కార్యాలు చేయటానికి లేవాలి. మూడవదిగా దేవుడు దేని పిల్లరా మృతుల్లో నుంచి మనము లేవాలి. నాలుగవదిగా చీకటిలో నుంచి లేవాలి, అనగా గర్భంలో నుంచి మనం బయటికి రావాలి. అప్పుడు దేవుడు మన మీద ప్రకాశిస్తున్నాడని దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మన జీవితాన్ని పరిశీలించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని తన మాటలను దీవించి ఆశీర్వదించుగాక. తలంచండి, ప్రభు వైపు చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుని వైపు చూసి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా దేవుని బిడ్డలారా పరిశీలించుకుందాం. పరిశుద్ధ బలాల్లో మనము పాలు పొందడానికి సరిపడదాం. ఒకసారి పరిశీలించుకుందాం. హల్లెలూయా. ఒకసారి పరిశీలించుకొని ప్రార్థన చేసుకున్నాం. దేవుని బిడ్డలారా, అధిపతులారా లెమ్మని దేవుడు తెలియపరుస్తున్నాడు.